సహకరిస్తే మేము చేసుకొని వెళ్తాం. అది అది దాని పరంగా మేము చేస్తున్న కార్యక్రమం అనేది ఈ సభ సందర్భంగా సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక సిప్ వర్క్స్, ఈ ఎస్ఆర్ఎం విఐటికి సంబంధించిన ట్రాఫిక్ జామ్స్ కూడా ఇప్పుడు E8 E9 అనే వెహికల్స్ ని మేము కొంత ఫోకస్ చేయడం వల్ల మీరు చూస్తే E8 E9 వల్ల డైరెక్ట్ గా మనకి మన కృష్ణాయపాలెం మన NH6 కి డైరెక్ట్ యాక్సెస్ వచ్చే అవకాశం ఉంది. సో అట్లా ఒక్కొక్క రోడ్డు ఓపెన్ అయ్యే కొద్దీ మీకు కొంత ఇబ్బంది. నేను మీ యొక్క భావాన్ని మేము ఖచ్చితంగా అంటే మేము ఆ రోజు నుంచి లేము, ఖచ్చితంగా మీలాగా మాకు తెలుసు అని నేను చెప్పలేను. ఎందుకంటే మేము వచ్చి సంవత్సరం రోజులైంది, 12 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్న చూసారు, పరిణామాలు చూసారు. కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మా వీలైనంత మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇలాగే చేస్తుంటాం. మీ సహాయ సహకారాలు, మీరు ఏమన్నా సజెషన్స్ కూడా ఇవ్వాలంటే దయచేసి ఇవ్వండి. రెండోది ఎస్ఆర్ఎం విత్ ట్రాఫిక్ జామ్ కూడా దానికి సంబంధించి జరుగుతుంది. సిప్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన మొదలు పెట్టాలనే మా ఉద్దేశం. కాకపోతే ఒక విషయం ఆలోచించాము, అంటే మీరు కూడా ఆలోచించి చెప్పండి. వానలు పడబోతున్నాయి నెక్స్ట్ 2-3 నెలల్లో. ఈ సందర్భంగా మనం రోడ్డుల్ని పగలగొట్టి ఉన్న రోడ్డును కూడా పాడు చేసి మనకి మట్టి బురద వచ్చి మీరు ఇంకా ఇబ్బంది పడడం అవసరమా అనే ఒక ఆలోచనలో వానాకాలం అయిపోయిన తర్వాత, అంటే వానలకి మీద ఒక మన క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రోడ్లు వైడనింగ్ కానీ రోడ్లు వేయడం కానీ ఈ డ్రైనేజ్ వర్క్స్ కానీ చేపట్టాలనేది ఒక ప్రాథమిక ఆలోచన. లేదు మీకు వేరే ఆలోచిస్తుంటే మాకు ముందే చేయండి అని మీరు ఏమైనా భావన మీకు ఉంటే ఖచ్చితంగా మాకు చెప్పండి. దాని అనుకూలంగా కాంట్రాక్టర్ని మేము తీసుకొని వచ్చి పని మొదలు పెట్టించే అవకాశం ఉంది. కానీ దానివల్ల ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది అయ్యే అవకాశం అనే ఉద్దేశంతో కొంత దాన్ని సిప్ వర్క్స్ ని మనం ఓకే చేయిస్తాం. రెండోది భూమి రెవెన్యూ సమస్యల గురించి కొంచెం చెప్పారు క్లుప్తంగా. ఇప్పుడు నాకు ఈ సంవత్సర కాలంలో కొంత అనుభవం వచ్చింది కాబట్టి నిడుమర్రు, నౌలూరు ఈ 4-5 గ్రామాల్లో ఏంటంటే రెవెన్యూ రికార్డుల మీద కూడా కొంత అస్పష్టత ఉంది. అంటే భూమి మీద ఉండే దానికంటే రికార్డులో ఎక్కువ ఉండడం, లేదా రికార్డులో తక్కువ ఉండి భూమి మీద ఎక్కువ ఉండడం, లేకపోతే పట్టాలు ఇక్కడ చాలా చోట్ల పట్టాలు ఇచ్చుండి ఆ పట్టాలు చేతులు మారడం, లేకపోతే పట్టాలు మీ దగ్గర ఉన్నప్పటికీ మా దగ్గర రికార్డులో లేకపోవడం. అంటే ఈ 4-5 గ్రామాల్లో ఇటువంటి ఇబ్బందులు చాలా సందర్భాల్లో వచ్చాయి, కొంచెం ఎక్కువ అంటే వేరే గ్రామాలతో పోల్చుకుంటే. వాటిని కూడా మేము ఇక్కడ తహసీల్దార్ గారు కూడా ఉన్నారు, జిల్లా యంత్రాంగం యొక్క సహకారంతో మనకి కొన్ని 93, 99 పెండింగ్ ఉన్న కేసెస్ ఉన్నాయి, వాటిని చేస్తాం. ఎక్కడన్నా ఏంటి ఎక్స్టెంట్ తేడా వస్తే మాత్రం మేము చేయగలిగేదల్లా భూమి మీద కొలిచి హద్దులు కానీ రైతులందరినీ పిలిచి వారందరి ప్రకారం ఎంత ఉంది, వారి డాక్యుమెంట్లో ఏముంది, వారి భూమి మీద ఏముంది, అందరూ అంగీకరిస్తున్న ఎక్స్టెంట్ ఏంటి, దాన్ని బట్టే నిర్ణయం తీసుకోగలం. ఎందుకంటే హద్దులు కూడా అన్ని సందర్భాల్లో లేవు. నాకంటే మీకే ఎక్కువ తెలుసు. భూమి మీదకి వెళ్తే ఇవాళ చూస్తే గట్లు ఉంటాయా లేదా, కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు, కొన్ని సందర్భాలు. సో అటువంటి సమస్యలందరికీ ఆ సర్వే నెంబర్లో ఆ ఖండంలో ఉన్న వారందరికీ నోటీసులు ఇచ్చి వారందరి యొక్క స్టేట్మెంట్ తీసుకొని మనం దామాష పద్ధతిలో కానీ ఇంకో పద్ధతిలో కానీ మేము లేని భూమి మీద మనం ఏం చేయలేమనేది మనం గ్రహించాలి. అది సిఆర్టీఏ సమస్య కాదు, అది రెవెన్యూ సమస్య. అంటే రెవెన్యూలో కూడా రాష్ట్రంలో ఎక్కడైనా కూడా వేరే చోటైనా కూడా డాక్యుమెంట్ ఉండొచ్చు, భూమి మీద ఎంత ఉందో అంత ఉండొచ్చు. బట్ భూమి ఎంత ఉంది, హద్దుదారుల ప్రకారం అందరి ప్రకారం ఎంత భూమిని మనం చేర్చగలుగుతున్నాం, దాన్ని బట్టి ఎటువంటి నిర్ణయం అయినా రేపు మీకు పాస్బుక్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ రకంగా దాన్ని మనం చేయగలం. ఇక చివరిగా అన్ని విషయాలు కవర్ అయినప్పటికీ నేను ఒకసారి, అంటే చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు, వారు కూడా చివరిలో మాట్లాడారు, ముందు మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది ఒక విధానం, అదొక ఆలోచన. నేను ఇంతకుముందు కూరగాయల గ్రామ సభలో కూడా వారిని ఉద్దేశించి చాలాసేపు చెప్పడానికి ప్రయత్నించాను. సో రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం, ఒక ఆలోచన రీతి ఏమిటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఒక గ్లోబల్ స్టాండర్డ్ క్యాపిటల్ డెవలప్ చేయగలిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం మంచిగా ఇవ్వగలిగితే దానివల్ల భూమి యొక్క విలువలు పెరుగుతాయి, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది, మనందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో పాటు మనకి వచ్చే భూముల యొక్క విలువ పెరుగుతుంది. వేరే కంపెనీలు వచ్చి, ప్రైవేటు పెట్టుబడిదారులు వచ్చి, ప్రభుత్వం ఎలాగూ వారు చేయాల్సింది చేస్తారు, దానికి అనుకూలంగా ప్రైవేట్ పెట్టుబడిదారులు కూడా వచ్చి, ఇది ఈ ప్రభుత్వమో లేకపోతే ఆంధ్ర రాష్ట్రమో ఆలోచిస్తున్న విధానమే కాదు. మీరు రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు, నాకు పెద్దగా తెలియకపోయినా కొన్ని రాష్ట్రాలు తెలుసు కదా, ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రభుత్వం కొన్ని మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాలనుకుంటుంది. పెట్టుబడుల ద్వారా
ఉద్యోగాలు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఆకర్షించాలనుకుంటుంది. ఇవి రెండు కలిపితే వారి సమాజానికి వారి జనాభాకి మంచి జరుగుతుంది అనేది ఏ ప్రభుత్వం అయినా ఆలోచించే ఉద్దేశం. అంటే ఇది నాకు తెలిసినంత వరకు ఈ అమరావతి రాజధాని యొక్క నిర్ణయంలో కూడా అటువంటి కాన్సెప్ట్ ఉంది. అయితే నేను ఏదో జస్టిఫికేషన్ లా చెప్పదలుచుకోలేదు, కానీ మనం ఆలోచించాల్సింది, నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా కూడా 50,000 ఎకరాలు వదిలేయండి, 5,000 ఎకరాలు వదిలేయండి, 500 ఎకరాలు వదిలేయండి, 50 ఎకరాలు వదిలేయండి, 5 ఎకరాలు, 5 ఎకరాలని భూమిని సేకరించాలన్నా కూడా చట్టభద్రతతో అంటే రాష్ట్ర దేశ ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి హక్కుగా ప్రభుత్వాలకు ఇచ్చిన అధికారం భూసేకరణ చట్టం కింద ఈ రాజధాని హద్దు దాటి మీరు 1 కిలోమీటర్ బయటకు వెళ్ళినా కూడా అక్కడ అర ఎకరం తీసుకోవాలన్నా, 5 ఎకరాలు తీసుకోవాలన్నా, 10 ఎకరాలు తీసుకోవాలన్నా కూడా ఒకే ఒక విధానంలో ప్రభుత్వం చేయగలదు. అది భూసేకరణ విధానం. దానికి చట్టభద్రత ఉంది. దాని గురించి నేను కేవలం ప్రస్తావన ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇంకా ప్రపంచంలో అంటే ప్రపంచం గురించి నాకు తెలియదు, కానీ ఇంకా రాష్ట్రంలో వేరే చోట ఎక్కడ చేయాలన్నా కూడా దాని ప్రకారమే చేయాలి. కాబట్టి అది చేసే చట్టభద్రత ఉందని చెప్తూ, ఇక్కడ అమరావతి రాజధాని పరిధిలో ఏం ఆలోచించారంటే, ఇప్పుడు 5 ఎకరాల భూమి వేరే రాష్ట్రంలో వేరే ప్రదేశంలో తీసుకుంటే ఏం చేస్తారంటే, అక్కడ రైతు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు, వారి డబ్బులు ఇస్తారు, వారి ఇల్లుకి డబ్బులు ఇస్తారు, వారి పంటకి డబ్బులు ఇస్తారు, వారి భూమికి కూడా డబ్బులు ఇస్తారు, రెండింతలు ఇస్తారు. రూపాయి పోతుంటే రెండింతలు ఇస్తారు. కానీ వారిని ఆ ప్రదేశం నుంచి బయటికి పంపిస్తారు. ఈ 5 ఎకరాలుని స్వాధీనం చేసుకొని వేరే వ్యక్తికి వేరే ప్రదేశానికి వీరిని పంపిస్తారు. కానీ ఇంత స్థాయిలో ఇక్కడ రైతులందరూ భూమి ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచించిన విధానం, ఆ విధానంతో మీరు ఏకీభవించవచ్చు. దాని మీద మనందరికీ కొన్ని అపోహలు ఉండొచ్చు, లేకపోతే దాని మీద అబ్జెక్షన్ ఉండొచ్చు. బట్ ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు మొత్తంగా ఇచ్చిన భూమి ఇచ్చిన రైతుని వేరే ప్రదేశానికి పంపించేసి ఆ భూమిని అంతా వేరే వాళ్ళకి ఇవ్వడం అంటే, రైతుని కూడా భూ యజమానిదారుని కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తే రేపొద్దున అక్కడ వచ్చే ప్రైవేట్ పెట్టుబడులు కానీ, లేకపోతే ప్రభుత్వం చేసే మౌలిక వస్తువుల వల్ల కానీ వారు కూడా దానివల్ల లాభపడతారని ఒక ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే ఇది ముందుకెళ్తుంది. ఈ ఆలోచనని మన గ్రామంలోనే కాకుండా మిగతా 28 గ్రామాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క భూమి యజమాని దీన్ని యాక్సెప్ట్ చేయాలని నేను చెప్పలేను, కానీ దాదాపుగా 92% మన ఎగ్జామ్లో 60 మార్కులు వస్తే పాస్ అంటాం. ప్రభుత్వం రైతులతో మాట్లాడేటప్పుడు 100 మార్కులు వచ్చిన రోజే పాస్. కాబట్టి 100 మార్కు 1 మార్కు తక్కువ వచ్చినా మేము ఇంకా చేయాల్సింది చాలా ఉంది, నేను కోరుకుంటాం అని అనుకుంటాను. కానీ ప్రతి గ్రామంలో, ఇప్పుడు మన గ్రామంలో కూడా చూసుకుంటే 2670 ఎకరాల్లో 2100 ఎకరాల వారు మాకు ఈ విధానంగా ముందుకెళ్తే మంచిది అని ఒక భావనలో వచ్చారు. ఎవరి వారు రైతు వారిగా వాళ్ళ వ్యక్తిగత పరిస్థితిని బట్టి వారు ఆలోచిస్తారు. ఇటు ఆలోచించే వారిని కానీ అతోలించే వారి మీద మాకు ఎటువంటి ఇది లేదు. ముందు ఏం జరిగింది అనేది ఓకే, ఖచ్చితంగా ఇప్పుడు ముందు కూడా మీకు మీ అనుభవం వేరేగా ఉండొచ్చు. బట్ ఇప్పుడు మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే, సిఆర్డీఏ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీ యొక్క సహాయ సహకారాలతోనే మీకు విషయం మేము ఏం చేయాల్సిన చట్టబద్ధంగా చట్టానికి లోబడి చేయాల్సి ఉంటుంది. కానీ మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని, మేము వేసే ప్రతి అడుగుని కూడా మీ అందరితో మాట్లాడిన తర్వాతే చేయాలనేది మా ఉద్దేశం. కాబట్టి మాకు మొదటగా మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేసి, మాకు చెప్పకుండా చేస్తారు, మాకు తెలియకుండా చేస్తారు, మమ్మల్ని మభ్యపెట్టి చేస్తారు, మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు, ఇటువంటివి ఏమన్నా ముందు అనుభవాల ద్వారా ఉంటే దయచేసి దాన్ని విరమించుకొని మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు అడిగినవి మేము చేయగలం, కొన్ని చట్టబద్ధంలో లోబడి మా స్థాయిలో నిర్ణయం తీసుకోలేనివి పై స్థాయిలో కూడా పెట్టి తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. కొన్ని విషయాలు అవి చేయలేకపోవచ్చు, మరి అది విధానం అలా ఉంది. సో ఇది నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది. దీంతో ఏకీభవించిన వారు ఖచ్చితంగా కూలింగ్కి ఇచ్చిన వారు ఉన్నారు, వారిని మేము అభినందిస్తున్నాము, వారిని స్వాగతిస్తున్నాం. మాకు ఈ రకంగా ఇది ఇష్టం లేదు కాబట్టి మేము దీన్ని కూలింగ్ ఇవ్వము అన్నారు. వారిని కూడా మాకేమి వారి పట్ల కానీ ఇది కానీ ఏమి లేదు. ఈరోజు నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత మా ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. 431 మంది పేర్లు కూడా వారి సర్వే నెంబర్ ఎక్స్టెంట్తో వారు చదివి వినిపిస్తారు. ఈరోజు గ్రామ సభ తర్వాత మీకు నోటీసులు 60 రోజులు
లోపల మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వారిని ఫైల్ చేయమని ఇచ్చాం. 60 రోజుల లోపే ఇప్పుడు వారు మాట్లాడారు, ఆల్రెడీ మీరు రిటర్న్గా అబ్జెక్షన్ ఫైల్ చేస్తుంటే మీరు వ్యక్తిగతంగా వచ్చి మీకున్న అబ్జెక్షన్ ఈరోజు గ్రామ సభలో చెప్పారు, అది కాకుండా రాతపూర్వకంగా మీరు అబ్జెక్షన్ మీరు చెప్పవచ్చు. ఆ తర్వాత మరొక 30 రోజుల సమయం ఉంటుంది. ఆ 30 రోజుల్లో కూడా మరొకసారి మిమ్మల్ని వ్యక్తిగతంగా పిలవడం జరుగుతుంది. ఆ వ్యక్తిగతంగా పిలిచినప్పుడు కూడా వారు అడిగారు, ఇందాక అంటే ఎవరో అడిగారు కాబట్టి చెప్తున్నా, మీ భూమి విలువ ఎంత, మీ పోతున్న భూమి యొక్క విస్తీర్ణం ఎంత, దానికి అగెన్స్ట్గా అక్కడ రేట్ ఎంత ఉంది, ఆ రేటుకి అగెన్స్ట్గా భూసేకరణ చట్టం కింద మీకు ఎంత లబ్ధి చేకూరే అవసరం ఉంది అనేది కూడా మనం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మా కమిషనర్ గారి తన నుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మేరకు అయితే చివరిగా అవార్డు పాస్ చేసే స్టేజ్కి వస్తే కూడా అప్పుడు కూడా మరొక గ్రామ సభ పెట్టి మా పరిస్థితులన్నీ మీకు చెప్పి ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ కారణాల చేత అని చెప్పి, కాబట్టి ఆ రకంగానే ముందుకెళ్ళాలనేది మా ఒక్క భావన. సో మీరు చెప్పిన మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ సిప్పర్స్ కానీ ఇవి కానీ ఒకసారి మేము వెళ్ళిన తర్వాత మేము కూడా చూడడానికి ప్రయత్నిస్తాం. సో నా తరపు నుంచి స్థూలంగా ఇవి నేను దీనికి సార్ ఈ పాయింట్కి చెప్పండి సార్. మీరు గ్రామ కంటాలు వెరిఫికేషన్కి మన జేసీ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఉన్నారు. జాయింట్ కలెక్టర్ గారే వచ్చి విజిట్ చేస్తారు. ఆవిడ ప్రాథమికంగా చూసుకోవడానికి వచ్చారండి. జాయింట్ కలెక్టర్ గారు మీరు ఇప్పుడు వచ్చి మేము హౌస్ సైట్ అంటారు. ఎట్లా గురించి ఎట్లా ఒప్పుకుంటారని మీరు చేసిన చట్టమేగా, మేము కాదు చేసింది. మాకు ఇవ్వలేదుగా, మాకేం చెప్తుంది, మాకేం పెట్టలేదుగా. మీరు పెట్టిన మీరే అయినట్టు అంటారు. మీకు ఇష్టం వచ్చినట్టు మీరే చెప్తున్నారు. ఇంకెందుకు చెప్పండి. మరి కమిటీ జేసీ గారు వచ్చి చూస్తారండి ఖచ్చితంగా. చూడండి, నిన్న ఆల్రెడీ మా సర్వే టీము జాయింట్ కలెక్టర్ గారు కమిటీ పరంగా జాయింట్ కలెక్టర్ రావాలి. వారు రాకపోతే మీరు వారు ఇచ్చే రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా వారు వస్తారు. సార్ నా పేరు నేను చెప్తా, మా కూడా నీ విషయం కూడా నేను మాట్లాడతా. సార్ ఒక్క నిమిషం సార్ నా పేరు ఎంవి శివరాం సార్. 2014లో మీరు మంచి ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు సార్. కానీ మాకు 2000 సిఆర్డిఏ చట్టంలో ఏం రాసుకున్నారంటే 9 నెలల్లో మీకు మీ భూములన్నీ ఇచ్చేయండి, 9 నెలల్లో మీకు సర్టిఫికెట్ ఇస్తామన్నారు. ఫిజికల్గా ఇవ్వలేము, ఇంత త్వరగా సర్టిఫికెట్ ఇస్తామన్నారు. తర్వాత 3 సంవత్సరాల్లో డెవలప్ చేసి రీకన్స్ట్రక్టెడ్ ప్లాట్ ఇస్తామన్నారు సార్. అంటే 3 సంవత్సరాల 9 నెలల్లో మాకు దాని ప్రతిఫలం అందిద్ది అనే భావంతో చాలా మంది కూడా రైతులు ముందుకు వచ్చి మీకు వాళ్ళ భూములన్నీ కూడా మీ చేతిలో పెట్టారు. వాళ్ళ లైవ్లీహుడ్ పోగొట్టుకొని మరి మీ చేతిలో పెట్టారు. కానీ ఈరోజు 12 సంవత్సరాలు అయిపోయింది సార్. కానీ ఇంతవరకు వాళ్ళకి ఏ ప్రతిఫలం అందట్లేదు. వాళ్ళ లైవ్లీహుడ్ పోయింది. ఇప్పుడు సపోజ్ మీరు 2 నెలలు మీ శాలరీస్ రాకపోతే ఎంత స్ట్రగుల్ అవుతారో ఆలోచించుకోండి. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. కానీ వీళ్ళు 12 సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాలు వ్యవసాయం మానుకొని బతుకుతున్నారు. ఏమయ్యా మీకు రేట్లు వచ్చినాయి కదా, అమ్ముకుంటున్నారు కదా అంటారు. సరే సార్, మీరు చెప్పినట్టే అనుకుందాం. ఒక 2 ఎకరాల రైతుకి మీరు ఇచ్చే కౌలు 60,000 వచ్చింది. ఇక్కడ డ్రై ల్యాండ్ గా డిక్లేర్ చేశారు కాబట్టి 60,000 వచ్చింది. 12 సంవత్సరాలు 60,000తో బతుకుతాడా సార్? 3 కోట్లు అన్నారు, బాగానే ఉంది. 3 కోట్లు 4 కోట్లు ఎకరం అమ్ముతాడు. మరి పిల్లలను చదివించుకోవాలి కదా. వాటన్నిటికీ అంటే ఇక్కడ మీరు చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ లేట్ అవ్వడం వల్ల
వచ్చే ప్రతిఫలం ఇక్కడ రైతులకు అందటం లేదు. మీరేమన్నారు, మేము మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చామని చెప్తున్నారు. కానీ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది. ఈ 12 ఏళ్లలో ఒక లోన్ ఇప్పించారా వీళ్ళకి? ఇంతకుముందు వ్యవసాయం చేసుకునేటప్పుడు బ్యాంకు లోన్లు వచ్చాయి, మేము దాన్ని ఇన్వెస్ట్ చేసుకొని వ్యవసాయం చేసుకొని దాని మీద వచ్చే ఆదాయంతో బతికాం. కానీ ఇప్పుడు ఈ 12 సంవత్సరాల్లో లోన్లు ఎందుకు ఇవ్వలేదు? రైతు వారీగా లోన్లు ఎందుకు ఆపేశారు? మీరు డెవలప్ చేయక ఇక్కడ లోన్లు రాక ఏ విధంగా బతకాలి? ఇక్కడ రైతు 12 సంవత్సరాల నుంచి ఏ విధంగా బతకాలి? ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు పట్టింది అంటే 5 సంవత్సరాలు మేము ఏ ఆదాయం లేకుండా బతకాలి. సరే, ఇప్పటికి నేను కూడా పూలింగ్ ఇవ్వాల, నేను ఇస్తా, నాకున్న భయం తీర్చండి. ఇప్పుడు నేను పూలింగ్ ఇస్తే నా భూమి నేను లోనికి అర్హున్నా? ఎందుకంటే ఇంకా నేను 10 ఏళ్ళు పట్టింది కదా, ఆ 10 ఏళ్ళు నేను బతకాలి కదా. అమ్ముకొని బతికితే నాకు వచ్చే ఆదాయం ఏంది? రాజధానిలో మీరు నాకు వరగబెట్టిందేంటి? ఆ ప్రతిఫలం నాకు అందట్లేదు. కాబట్టి నేను గట్టిగా అడుగుతున్నాను, నేను పూలింగ్ ఇస్తే లోనికి అర్హున్నా? లేదు, ఇమీడియట్ గా నేను డెవలప్ చేసుకోవడానికి అర్హున్నా? మీరేమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా, ఎట్లా డెవలప్ చేసుకుంటావు? నా భూమి రోడ్డు ఎమ్మడి ఉంది, ఇప్పుడున్న మంగళగిరి రోడ్డు ఎమ్మడి ఉంది, దానికి డెవలప్మెంట్ పర్మిషన్ ఇస్తారా? ఇట్లా ఎందుకని ఇట్లా అంటే బయట నుంచి వచ్చిన సంస్థలన్నిటికీ, ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నారు. 12 సంవత్సరాల నుంచి ఇక్కడున్న రైతుకి ఎవరన్నా వాళ్ళకి అనుకూలంగా ఉన్న భూమిలో ఎందుకు పర్మిషన్లు ఇవ్వటం లేదు? ఆ విధంగా నష్టపోతున్నాం. కాబట్టి మీరేం రాసుకున్నారు? 9.14లో ఒక్కసారి మాతో అగ్రిమెంట్ అయితే మేము చెప్పింది అనాల్సిందే, మీరు కోర్టుకి వెళ్ళడానికి కూడా లేదని రాసుకున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది, ప్రభుత్వం వస్తే డెసిషన్ మారిపోతున్నాయి. ప్రభుత్వం వస్తే 3 రాజధానులు అంటారు, ఇంకోటి అంటారు. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మి మేము భూమి ఎలా ఇవ్వాలి? అది బెస్ట్ ప్రాజెక్ట్ అని అందరికీ ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఈ పని ఇంకో 10 ఏళ్ళలో డెవలప్ చేస్తారు, మాకు హామీ ఇవ్వండి. ఈ రోజు నీ భూమి కాగితం తీసుకొని వెళ్ళి పెడితే, నేను ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్ తీసుకెళ్లి బ్యాంకులో పెడితే నాకు రుణం వచ్చింది అని చెప్పండి. 20 లక్షలు 25 లక్షలు గజం 5,750 పెట్టారు. ఆ రకంగా బ్యాంకు దాన్ని పరిగణలోకి తీసుకొని లోన్ ఇచ్చిద్దా? ఈ 10 ఏళ్ళు నేను లోన్తో బతుకుతా, రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటా. కానీ ఇక్కడ ఉన్న సగం మంది రైతులు సగం భూములు అమ్మేసుకున్నారు ఆ ప్రతిఫలం రాకుండానే. అదొకటి. ఈ గ్రామ గంటకాల విషయాలు 2 సంవత్సరాల నుంచి, ఇది గత 12 ఏళ్ళు వదిలేయండి, 10 ఏళ్ళు, ఈ 2 సంవత్సరాల నుంచి మీ చుట్టూ తిరగనాడు లేరు. ఇంతవరకు లిస్ట్ అవ్వాల. మేము గతంలో కూడా సిఆర్టీ ఆఫీసుని కలిసాం, కమిషనర్ గారిని కలిసాం, అడిషనల్ కమిషనర్ గారిని కలిసాం. వారంలో 10 రోజులు అయిపోతుంది అన్నారు, ఇంతవరకు అవ్వలేదు. నిన్న కూడా ఈ మీటింగ్ ఉందని నిన్న వచ్చి విజిట్ చేశారు. నాకు నెల రోజుల నుంచి రేపు ఎల్లుండి నెక్స్ట్ వీక్ అంటానే ఉన్నారు. కానీ